ఎవ్రీవన్, నేను మీ సోమేష్. రీసెంట్ గానే మనం ఆస్పిరేషన్ అకాడమీలో హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి, అంటే వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటంటే, మనం ముందుగా డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకునే ముందు ట్రెడిషనల్ బిజినెస్ ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకోవాలి. అంటే సాంప్రదాయకమైన వ్యాపారం, మన తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుంచి ఏ విధంగా వ్యాపారం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకున్నాం. ట్రెడిషనల్ బిజినెస్ అంటే సాంప్రదాయకమైన వ్యాపారంలో 30 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ మనకు 100 రూపాయలకు అమ్ముతారు. ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఉంటారు, అంటే మధ్యవర్తులు అంటారు. వీళ్ళే రిటైలర్స్ అని కానీ, హోల్సేలర్స్, స్టాకిస్ట్, డీలర్స్, ఏజెంట్స్, ఇలా మధ్యవర్తులు ఉంటారు. వీళ్ళ నుండి చేతులు మారుతూ మన దగ్గర ప్రోడక్ట్ అనేది కల్తీ అయ్యి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా ప్రొడక్ట్ ప్రైస్ అనేది 30 నుంచి 100కి హైక్ అవుతుంది. ఈ మధ్యవర్తులందరూ ఈ డబ్బులు పంచుకుంటారు. వీళ్ళు కాకుండా ఎక్కువ డబ్బులు తీసుకునేది ఎవరంటే ప్రమోటర్స్, అంటే బ్రాండ్ అంబాసిడర్స్ అని కూడా అనొచ్చు. వీళ్ళు మనకి టీవీలో యాడ్స్ ఇస్తారు. ఈ యాడ్స్ ఇచ్చే సెలబ్రిటీస్ సమంత గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, MS ధోని గారు కావచ్చు. వీళ్ళు సినిమా పరంగా, వృత్తిపరంగా ఎంత న్యాయంగా ఉన్నా ప్రోడక్ట్ పరంగా మాత్రం వీళ్ళ ఇంట్లో వాళ్ళు కన్జ్యూమ్ చేయరు. కేవలం మనం ప్రమోట్ చేస్తూ కోట్లు తీసుకున్నారు. అయితే మనం ఇందాక చెప్పుకున్న డైరెక్ట్ సెల్లింగ్ లో అయితే మాత్రం యూనివర్సల్ లా అనేది రన్ అవుతుంది. అంటే సృష్టి ధర్మం ప్రకారం ఏదైనా ఒక విషయం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ ఎవరు చెప్పాలి, దానికి మాట్లాడే హక్కు ఎవరికి ఉందంటే కేవలం ముందు అనుభవించిన వాడికి, అంటే కేవలం ముందు ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి, లేదా ఆ ప్రోడక్ట్ ముందుగా వాడిన వాడికి. కానీ ట్రెడిషనల్ బిజినెస్ లో ఈ విధంగా జరగడం లేదు. వాడకుండా వాడుతున్న నటిస్తూ ఈవెన్ బంద్ అయిపోయిన ప్రోడక్ట్ గురించి కూడా ప్రమోట్ చేస్తున్నాం. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది మెయిన్ బేస్ లైన్ కాబట్టి ఇక్కడ వాడినటువంటి వాడే బిజినెస్ గురించి ప్రమోట్ చేయగలడు. క్వాలిటీ ఉంటే తప్ప ఇతరుల దగ్గరికి ఆ ప్రోడక్ట్ చేరవేయదు. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో టీమ్ అనేది, నెట్వర్క్ అనేది మనం వాడిన తర్వాత బిల్డ్ చేస్తాం, వాడకుండా ప్రమోట్ చేయాలి. ఈ విధంగా నెట్వర్క్ బిల్డ్ చేయడం కొద్దీ మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి మధ్యవర్తులు, అంటే మిడిల్ మ్యాన్ వాళ్ళు ఉండరు. రిటైలర్స్, హోల్సేలర్స్, స్టాకిస్ట్, ఏజెంట్ వీళ్ళెవరు ఉండరు. వాడుతున్నటువంటి మనము తయారు చేసినటువంటి కంపెనీ అండ్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్, పేపర్ యాడ్స్ కూడా ఉండవు. ప్రమోటర్స్ కూడా మనమే, అంటే బ్రాండ్ అంబాసిడర్స్ ఇక్కడ ఎవరంటే మనమే. వాళ్ళందరూ చేసే పని ఇక్కడ మనము మనతో పాటు ఉన్న బలమైన నెట్వర్క్ చేయడం ద్వారా వాళ్ళు తీసుకునే డబ్బులంతా ఇక్కడ మనం తీసుకోవచ్చు లీగల్ గా. ఈ విధంగా ప్రతి కంపెనీలో కొన్ని ఆదాయాలతో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో మనకి రన్ అవడం జరుగుతుంది. అందులో మనం బెస్ట్ కంపెనీని, బెస్ట్ ప్రోడక్ట్ ని, అలాగే బెస్ట్ లీడర్స్ తో వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో ఆ విషయంలో మేము బెస్ట్ కంపెనీగా, బెస్ట్ ప్లాన్ గా, అలాగే బెస్ట్ అకాడమీ మేము స్టార్ట్ చేసి ఆస్పిరేషన్ అకాడమీ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం. సో ఇందులో మీరు రాణించి మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే మా ఈ ఆస్పిరేషన్ అకాడమీతో కలవండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పూర్తి క్లారిటీ. అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ మీద పూర్తి క్లారిటీ తెలుసుకునే ముందు డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్న కంపెనీ గురించి తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ సర్క్యులేషన్ స్కీమ్, అంటే మనకి 10,000 కట్టమంటారు, ఇంకో ఇద్దరు చేత 10,000 కట్టించమంటారు. అప్పుడే మనకి 2,000 రావడం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరికి ఆ 10,000 ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు చెరొక ఇద్దరిని కట్టించినప్పుడు. ఇలాగ ఎంతో చైన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అల్టిమేట్ గా నేననే వాడిని పారిపోతే వీళ్ళందరినీ జైల్లో వేస్తారు. అంటే ఇక్కడ డబ్బు కట్టించుకున్నందుకు ఒక రీజన్ ఉండదు. నేను వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తానని చెప్పలేదు, ఏం సర్వీస్ ఇస్తానని చెప్పలేదు. డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కట్టారు. అంటే కేవలం అత్యాసం వలన మోసపోయే బిజినెస్ పేరే మనీ సర్క్యులేషన్ స్కీమ్. మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ థీమ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఎలా ఉంటుంది అనేది మనం ముందు తెలుసుకున్నాం. అయితే మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి చైన్ సిస్టమ్. గవర్నమెంట్ అనేది ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని బ్యాన్ చేయడం వలన చైన్ సిస్టమ్ లో ఎటువంటి విధంగా జరుగుతుందంటే, మనకి అవసరం లేని ప్రోడక్ట్ అంత కడతారు. అది ఏ విధంగా అంటే 13,000 కట్టమని చెప్తారు. 13,000కి మనకు 3,000 సరిపడే ప్రోడక్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం మన చేత 13,000 కట్టించడమా, లేదా 3,000 ప్రోడక్ట్ ని కొనిపించడమా, అది మనం ఆలోచించాలి. సో మన కన్స్యూమర్ కన్నా మన చేత డబ్బులు కట్టించుకొని 10,000 వాళ్ళు లాభపడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి కంపెనీని రన్ చేయడం జరుగుతుంది. మనీ సర్క్యులేషన్ స్కీమ్ చైన్ సిస్టమ్ కాకుండా పాన్సీ స్కీమ్ కానీ, పిరమిడ్ స్కీమ్ కానీ అంటారు. అంటే ఇందులో ఏ విధంగా మనం మోసపోతామంటే, ఇక్కడ కేవలం పైన వచ్చిన వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. అంటే ముందుగా ఎవరైతే జాయిన్ అయిన ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ లేటుగా వచ్చినా సరే ఎవరైతే బిజినెస్ బాగా చేస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ పైన ఉన్న వాళ్ళని క్రాస్ చేయలేదు. ఇది చైన్ సిస్టమ్ మరియు మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో కూడా జరుగుతుంది. పాన్సీ మరియు పిరమిడ్ స్కీమ్ లో ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అయితే మనం ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ చెప్పుకుందామని చెప్పాం కదా, దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే, ముందు వచ్చిన వాడు వెనక వచ్చిన వాడు ఉంటుంది. వెనక వచ్చిన వాడు కూడా ముందు వచ్చిన వాడిని క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. అది ఇన్కమ్ పరంగా అవ్వచ్చు, లేదా మనకి 3 జనరేషన్ ఇన్కమ్ పరంగా కూడా అవ్వచ్చు. అంటే ముందు వచ్చిన వాడు ఆగిపోయినా సరే వెనక వచ్చిన వాడుకి టీమ్ అనేది బిల్డ్ అవుతూనే ఉంటుంది. తన ఇన్కమ్ తను రన్ చేసుకుంటూనే ఉంటాడు. ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ లో మోసపోవడానికి 1% అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాడిన వాడు మాత్రమే రెఫర్ చేయడం జరుగుతుంది. అండ్ వాడిన వాడు రెఫర్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీతో తను సాటిస్ఫై అయితే మాత్రమే ఇంకోటి రెఫర్ చేస్తాడు. ఇక్కడ ఇంత పెట్టి కొనాలని కానీ, ఇదే కొనాలని కానీ రూల్ ఉండదు. మనకి మనీ సర్క్యులేషన్ స్కీమ్ అండ్ చైన్ సిస్టమ్స్ లో లాగా అవసరం లేని ప్రోడక్ట్ అంటగట్టడం, డబ్బులు కట్టించుకోవడం అనేది ఇక్కడ జరిగిన పరిస్థితి.
సో డైరెక్ట్ సెల్లింగ్ లో మోసపోవడానికి 1% కూడా ఛాన్స్ లేదు. ఈ ఇండస్ట్రీని కరెక్ట్ గా 2 years 3 years పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా టైం ఫ్రీడమ్ అండ్ మనీ ఫ్రీడమ్ వాళ్ళు సాధించుకున్న వాళ్ళు అవుతారు. దీనిపై ఎక్కువ క్లారిటీ జనానికి లేకపోవడం వల్ల మేము ఆస్పిర్ హెచ్యు అకాడమీ మొదలు పెట్టాము. సో దీంట్లో ఉన్న కోర్సెస్ ని అలాగే దీంట్లో ఉన్న మాడ్యూల్స్ ని మీరు ఉపయోగించుకొని దీంట్లో ఉన్న ఎగ్జామ్స్ ని మీరు ఉపయోగించుకొని ఎక్కువ మందికి మీరు సక్సెస్ ఇస్తూ మీరు సక్సెస్ అవుతూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని బతకాలని కోరుకుంటూ ఆస్పిర్ హెచ్యు అకాడమీ మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఆస్పిర్ హెచ్యు అకాడమీని మీరు సక్సెస్ చేయవలసిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని సక్సెస్ చేస్తూ మమ్మల్ని సక్సెస్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.